టాలీవుడ్ ఇండస్ట్రీలో మన స్టార్ హీరోస్కి ఉన్న ఫ్యాన్ బేస్ అయితే ఏ ఇండస్ట్రీలో లేదనే చెప్పాలి. ఎందుకంటే అంత స్టార్ బేస్ అండ్ స్టార్ ఇమేజ్ ఉన్న తెలుగు ఇండస్ట్రీలో మన హీరోస్ ఎంత లగ్జరీ లైఫ్ను గడుపుతున్నారో మనకు చాలామందికి తెలియదు. మరి వాళ్ళలో సొంత ప్రైవేట్ జెట్స్ ఉన్న హీరోస్ ఎవరో ఈరోజు తెలుసుకున్నాం. వెల్కమ్ టు మూవీ థియేటర్. అందులో ముందుగా చెప్పాలంటే మన మెగా సూపర్ స్టార్ తనయుడైన రామ్ చరణ్ గారి గురించే చెప్పాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం తన సొంత ఎయిర్లైన్స్ను ప్రారంభించిన తొలి హీరోగా మన రామ్ చరణ్ గారు అయితే నిలిచారు. 5 నుండి 8 ఫ్లైట్స్ వరకు ఈయన కొనుగోలు చేసి తన ప్రైవేట్గా వాటిని నడుపుకుంటున్నారు. తనలో కొన్ని తన సొంత సినిమా షూటింగ్స్ అండ్ ప్రైవేట్ పార్టీస్ అండ్ ఫ్యామిలీ వెకేషన్స్కి అయితే తను వాడుకుంటున్నట్టయితే తెలుస్తుంది. అలాగే మరో సూపర్ స్టార్ అయిన అల్లు అర్జున్ గారు అయితే 18 crores ఇట్టి మరీ ఒక ప్రైవేట్ జెట్ని అయితే కొనుగోలు చేశారంట. ఈ ప్రైవేట్ జెట్ని తన ఫ్యామిలీ వెకేషన్స్ అండ్ ఫ్యామిలీ ట్రిప్స్కి అయితే ఎక్కువగా వాడతారంట. అలాగే అప్పుడప్పుడు మూవీ షూట్స్ కూడా వాడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే దీన్ని ఫస్ట్ టైం అయితే మన నిదల నాగబాబు గారి కుమార్తె అయిన నిహారిక గారికి మ్యారేజ్ గారి సొంతంగా తన ఫ్లైట్ ద్వారా వెళ్ళి ఆ మ్యారేజ్ని విజిట్ చేశారంట. మరి మన కింగ్ నాగార్జున గారు తన ఫ్యామిలీ వెకేషన్స్కి అలాగే తన మూవీ షూటింగ్స్కు బిగ్ బాస్ షోస్ కూడా ఈ ప్రైవేట్ జెట్ని వాడి ఆ షూటింగ్స్కి కూడా వెళ్ళేవారంట. అలాగే ఈ ప్రైవేట్ జెట్ని అయితే ఇప్పుడైతే మన నాగ చైతన్య గారు అఖిల్ గారు కూడా తన మూవీ షూటింగ్స్కి పలు ప్రైవేట్ పార్టీలకు కూడా వాడుతున్నట్టు తెలుస్తుంది. అలాగే మనందరి ఫేవరెట్ స్టార్ అయిన ప్రిన్స్ మహేష్ బాబు గారు కూడా ఈ ప్రైవేట్ జెట్ని అయితే కొనుగోలు చేశారంట. ఈ ప్రైవేట్ జెట్ని నమ్రత గారి కోసం కొనుగోలు చేశారంట. ఎందుకంటే తమ ఫ్యామిలీ వెకేషన్స్కి వాడుకోవడానికి ఈ ప్రైవేట్ జెట్ని వినియోగిస్తున్నట్టయితే మన మహేష్ బాబు గారు అయితే చెప్పారు. అలాగే ఇంకో సూపర్ స్టార్ గురించి చెప్పాలంటే ఆ పేరు చెప్తేనే ఒక పవర్ వస్తుంది, ఒక ఫ్యాన్ బేస్ వస్తుంది. అలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న ఏకైక తెలుగు యాక్టర్ ఎవరు ఉన్నారంటే అది మన పవన్ కళ్యాణ్ గారే. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రైవేట్ జెట్ని అయితే కొనుగోలు చేశారంట. ఈ ప్రైవేట్ జెట్ ఎందుకంటే తన షూటింగ్స్ అలాగే తన ఫ్యామిలీతో మీట్ అవ్వడానికి, ముఖ్యంగా చెప్పాలంటే పొలిటికల్ ట్రిప్స్కి అయితే ఎక్కువగా వాడుతున్నారని తెలుస్తుంది. మరి మన పవన్ కళ్యాణ్ గారు అంతలానే బిజీ అయ్యారు, ఎందుకంటే ఎలక్షన్ టైం మొదలైంది కాబట్టి. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్లో జై పవన్ కళ్యాణ్ కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇంకో హీరో గురించి చెప్పాలంటే పాన్ ఇండియన్ స్టార్ కాదు పాన్ వరల్డ్ స్టార్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి చెప్పాలి. ఈయన కూడా ఒక ప్రైవేట్ జెట్ని అయితే కొనుగోలు చేశారంట. దీని ధర 18 crores మధ్యలో ఉంటుందని చెప్పారు. ఈ ప్రైవేట్ జెట్ని అయితే మూవీ షూటింగ్స్కు అలాగే ప్రైవేట్ ట్రిప్స్కు ఎక్కువగా వాడతారంట. తరువాత మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కూడా తన ఫ్యామిలీ ట్రిప్స్కు అలాగే షూటింగ్స్ వంటి వాటికి, ముఖ్యంగా చెప్పాలంటే RRR మూవీ ప్రమోషన్ టైంలో అయితే ఎక్కువగా ఈ ప్రైవేట్ జెట్ని అయితే వాడారంట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.